హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో ఉన్న ఓ కార్గో నౌకని హైజాక్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు నౌక యాజమాన్యం బుధవారం వెల్లడించింది. బంగ్లాదేశ్లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూప్నకు చెందిన అబ్దుల్లా అనే కార్గో నౌక ముజాయింబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరింది. ఈ నౌక మంగళవారం హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనను నౌక యాజమాన్యం ధృవీకరించింది. అందులో 23 మంది సిబ్బంది ఉన్నారని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. దుండగులు నౌకని తమ ఆధీనంలోకి తీసుకున్నారని, అయితే సిబ్బంది మాత్రం సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం దాన్ని సొమాలియా తీరం దిశగా తీసుకువెళుతున్నట్లు తమకు సమాచారం అందిందని యాజమాన్యం పేర్కొంది. బంగ్లాదేశ్ చరిత్రలో తమ ఓడలు హైజాక్కి గురవడం ఇది రెండోసారి. 2010లో ఇలాగే ఓ నౌకను అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు అడ్డగించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులోని 25 మంది సిబ్బందిని బందీలుగా చేసుకుని దాదాపు 100 రోజుల తర్వాత విడిచిపెట్టారు. తాజా ఘటన ఎవరు చేశారన్నది ఇంకా తేలరాలేదు. సొమాలియా పైలట్లు దీనికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.